నవ్వకపోతే శిక్ష, చెట్లెక్కితే ఫైన్. ఆ దేశాల్లో ఈ వింత చట్టాలు అమల్లో ఉన్నాయి. ఎక్కడంటే సాధారణంగా ఏదైనా పెద్ద పెద్ద నేరాలకు కఠిన శిక్షలు వేస్తుంటారు. హత్య, దోపిడీ ఇలాంటి వాటన్నిటికీ శిక్ష వేశారంటే ఓ అర్థం ఉంటుంది. కానీ చెట్లెక్కడం, నవ్వకపోవడం, చూయింగం తినడం, కారు కడగకపోవడం ఇలాంటి వాటికి శిక్షలు వేస్తారా అంటే వెయ్యరు అని అంటారు కదా. కానీ ఆ దేశంలో వీటికి కూడా శిక్షలు విధిస్తారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడికి శిక్ష విధించడం మామూలు విషయమే. దీనికోసం చట్టం పనిచేస్తుంది. ఏ తప్పుకు ఎలాంటి శిక్ష విధించాలి అనేది న్యాయస్థానం చూసుకుంటుంది. అయితే హత్యలు, దోపిడీలకు శిక్ష విధించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని దేశాల్లో నవ్వకపోవడం, చెట్లెక్కడం, కారు కడగకపోయినా శిక్షలు పడతాయంట. ఇటలీలోని మిలాన్లో హ్యాపీ లా అనే ఒక చట్టం ఎన్నో ఏళ్ల నుంచి అమల్లో ఉంది. ఆస్ట్రో హంగేరియన్లు పరిపాలించే సమయంలో మిలనీస్ ప్రజలు స్మైల్ చేస్తూ ఉండాలి అనే రూల్ పెట్టారు. ఆ చట్టం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎవరైనా దీనిని ఫాలో అవ్వకపోతే శిక్ష పడుతుంది. అయితే ఎవరైనా చనిపోయినప్పుడు, ఇంట్లో వారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఈ చట్టం వర్తించదు. సింగపూర్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. అయితే ఇక్కడ చూయింగం తినకూడదని చట్టం ఉంది. ఇక్కడ షాపుల్లో ఎక్కడ చూయింగం అమ్మరు. ఎవరైనా అక్రమంగా చూయింగం తింటే వారికి సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. నిజానికి ఈ రూల్ పెట్టింది శుభ్రత కోసం. కెనడాలోని ఓషావా అనే సిటీలో చెట్ల రక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నాయి. నగరంలో మున్సిపాలిటీ పరిధిలోని చెట్లను ఎక్కడం కానీ, ఏవైనా వస్తువులను చెట్లకు తగిలించడం కానీ, మరే రకంగా కానీ చెట్లకు హాని కలిగించడం నేరమని 2008లో చట్టం తీసుకువచ్చారు. ఇక చెట్లు కొట్టేయడం వంటివి అక్కడ ఎంత పెద్ద నేరమో చెప్పే పని లేదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కెనడియన్ చట్టం ప్రకారం ఫైన్ కట్టవలసి ఉంటుంది. యుఏఈలో ఓ వింత చట్టం అమల్లో ఉంది. ఇక్కడ దుమ్ము కొట్టిన కారు కనబడితే అధికారులు ఫైన్ వేస్తారు. అంతేకాకుండా కారు విడిపించుకోవడానికి కూడా వేరే ఫైన్ కట్టాలి. అంతే, కారును ఎక్కడ పడితే అక్కడ కడగడానికి కుదరదు. నీళ్లను వృధా చేయడం, రోడ్లకు నష్టం కలిగించడం ఇవన్నీ దేశంలో నేరంగా చూస్తారంట.